నువ్వు అన్నిట్లో ఎదిగినవని నేను సంతోషపడట్లేదు కుమారుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావని నేను సంతోషిస్తున్నాను. ఈరోజు దైవ సేవకుడు సంఘాన్ని బట్టి సంతోషించవలసిన మాట ఏంటంటే, సంఘం దేంట్లో వర్ధిల్లాలట? ఆత్మలో వర్ధిల్లాలి. ఈరోజు ఆత్మలో వర్ధిల్లగలిగితే నేను శరీర సంబంధమైన కోరికలను నీవు చంపగలవు. ఆత్మలను వర్ధిల్లగలిగితే శరీర సంబంధమైన అలవాట్లే కానీ, కోరికలే కానీ, లోక ఆకర్షితులే కానీ వాటి మీద విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. లోకం మీద నువ్వు విజయాన్ని సాధించాలంటే, లోక కోరికల మీద విజయాన్ని సాధించాలంటే, శరీర సంబంధమైన వాటి మీద నువ్వు విజయాన్ని సాధించాలంటే నువ్వు దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. చూడండి, దేవుడు దావీదును సౌలును ఇద్దరిని మన దగ్గర పెట్టినాడు. ఇద్దరు కూడా ఒకే దేశపు రాజు. నేను అంటాను, ఇదిగో ఇదే ఒకే శరీరం, కానీ దీన్ని ఇద్దరు పరిపాలిస్తున్నారు. ఒకటేమో శరీరం, ఒకటేమో ఆత్మ. నేను అంటాను, ఎప్పుడైతే ఆత్మలో మనం వర్ధిల్లుతామో, ప్రార్థనలో వర్ధిల్లుతామో, విశ్వాసంలో వర్ధిల్లుతామో, పరిశుద్ధతలో వర్ధిల్లుతామో, ఈ శరీరం మీద ఉన్న కోరికలు ఏమవుతాయంటే చనిపోతాయి. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మా తండ్రి గారు పలుమార్లు ఒక మాట చెప్తాడు. ఒరే కొడకల్లారా, సేవకుల్ని అందరినీ కూర్చోబెట్టి సేవకుల కూటంలో చెప్తాడు, ఒరే కొడకల్లారా, ఒరే తిండి దగ్గర కత్తి పెట్టండి రా, నిద్దరికి కత్తి పెట్టండి రా. ఈ రెండు కానీ మీరు చేయగలిగితే శరీర కోరికలను మీరు చంపగలుగుతారు. ఇలా చెప్పేవాడండి. నువ్వు నిద్రని చంపగలిగితే, తిండిని చంపగలిగితే, శరీర కోరికలను మనం ఆటోమేటిక్గా చంపగలుగుతాం.